పఠన చదువుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం పఠించుకుందాము. ప్రార్థించుకుందాం. మహోన్నతుడును మహాఘనుడు అయిన మా తండ్రి, ఈ పరిశుద్ధ వారములలో ప్రభా యొక్క నైనా మందిర నాయన శుభ్రత శుద్ధి విషయములో నాయనా నీవు మా కొరకు ఆనాటి కాలంలో నీ భక్తుల ద్వారా వ్రాయించి ప్రభా మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ లేఖనములను బట్టి అనేక వందనములు. ప్రభా ఇదిగో మార్కు గారు ద్వారా చక్కని వివరణ మాకు వ్రాసి ప్రభా యొక్క సువార్తల్లో ఉంచినందుకు నిన్ను స్తుతించుచు ఉన్నాము. ఈ రాత్రికాల సమయములో ప్రభా యొక్క ఆలయ శుద్ధీకరణ కొరకు మేము ఆయన వాక్యమును వివరించుకొనుచు ఉండగా మీరును పరలోక పరిశుద్ధులను మాతో ఉండి ఈ మా కార్యమును ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. శుభ్రపరచితిరావయ్యా నా హృదయము భద్రపరచితి హృదయ దేవలమందు ముదము నా నిన్ను నిల్పి హృదయ దేవల ముదము నా నిన్ను నిల్పి భక్తి పుష్పములాచి భజించి భక్తి పుష్పములాచి నిన్ను కొలిచెదరా దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన మండల కాలములో ఈ పరిశుద్ధ దినాల్లో మనము శిలువనాథుడైన క్రీస్తు యొక్క శిలువ చరిత్రను మనం వివరించుకొనుచున్న ఈ శుభ గడియల్లో మందిర శుద్ధీకరణ ఈ యొక్క మంగళవారము దేవాలయం యొక్క శుద్ధి శుభ్రత అనే ప్రాముఖ్యమైన విషయము మనకందరికీ బాగుగా తెలుసు. అందుకే మార్కు గారు ఈ 11వ అధ్యాయము 17వ వచనములో మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడలేదా అంటున్నాడు. ఇక్కడ అంటే యేసు క్రీస్తు యెరూషలేమునకు ప్రవేశించుట, యెరూషలేములో ప్రవేశించగానే ఆ యొక్క దేవాలయములో ఉన్న ఆ యొక్క ఆ చెత్త చెదారము లేక పనికిరాని వాటినన్నిటిని కూడా తొలగించుట అనే మాటలను మనము ఈ లేఖనములో చూస్తూ ఉంటాము.
మరి ఒక విధముగా మనం చూస్తే నీ హృదయమే నా యొక్క దేవాలయము అంటుంది. ఎంతమంది మీ హృదయం అనే దేవాలయమును శుద్ధి చేసుకున్నారు? ఈవేళ మనము మరి ఆదివారము, మట్లాదివారము, సోమవారము, మరి శుభ సోమవారాన్ని మనము చూసాము. అలాగని ఈ మంగళవారము దేవాలయం యొక్క శుద్ధీకరణ. అందుకే దేవాలయములు ఎక్కడ కూడా మనకు మట్ట కనపడలేదు. ఎందుకంటే మరి ఈ దినాన యేసు ఏం చేశాడట? యెరూషలేము దేవాలయమును శుద్ధి చేసినట్లుగా మనం చూస్తున్నాము. 15వ వచనములో ఆ యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించాడా లేక ప్రక్కబడి వెళ్ళిపోయాడా? ప్రవేశించాడట. యెరూషలేములో దేవాలయములో ప్రవేశించి మరి యొక్క ప్రవేశించేటప్పుడట అక్కడ ఏం పుట్టిందంటే ఒక కలవరం పుట్టిందట. ఎందుకంటే ఆ యెరూషలేమును చూడగానే సర్వలోక రక్షకుడైనటువంటి యేసు కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు యెరూషలేమును చూసి. కారణం ఏమిటంటే ఆ యొక్క యెరూషలేము పాపముతో అనగా మరి నింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనానికి వస్తే, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చాలండి, ఏం చేశాడట? యెరూషలేము విషయమై యేసు ఏడ్చాడట. ఈవేళ మనలను చూసి కూడా ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, మన క్రియలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడట? ప్రలాపిస్తూ ఉన్నాడు, దుఃఖిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో చూడండి, దేవాలయంలో ఉన్నటువంటి ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకుల మార్చువారును కూర్చుండుట చూచి. ఎవరు కూర్చున్నారు అక్కడ అంటే? క్రయ విక్రయములు చేయవారు, అంటే వ్యాపారాలు చేయవారు వచ్చి ఎక్కడ కూర్చున్నారట? దేవాలయంలో కూర్చున్నారట. కారణం ఏంటంటే ఆనాడు దేవాలయమునకు వేలాది లక్షలాది మందిగా ప్రజలు తరలి వస్తూ ఉండేవారు. అందుకని వారికి అనుకూలమైనటువంటి స్థలం ఏదంటే దేవాలయమే, వ్యాపారం చేసుకోవటానికి. చూడండి, మనము తరచుగా మనం వ్యాపారస్తులు మనం చూస్తూ ఉంటాం. ఎక్కడంటే ఎక్కడైనా తీర్థాలు జరిగేటప్పుడు ఆ యొక్క తీర్థాలకి వ్యాపారస్తులు చాలామంది వెళ్తూ వారి యొక్క వ్యాపారమును కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు లోకములో ఉన్న వ్యాపారం ఎక్కడికి వచ్చిందట? బయట ఉండవలసినటువంటి వ్యాపారము, బయట చేయవలసినటువంటి క్రయ విక్రయములు చేయవలసిన వారు ఎక్కడున్నారు? ఇప్పుడు దేవాలయములో ఉన్నారు. అంటే దేవుని యొక్క దేవాలయము ఒక వ్యాపార స్థలముగా మార్చబడిందన్నమాట. అందుకని మత్తయి సువార్త 21:10 అంటాడు, ఆయన యెరూషలేములో వచ్చినప్పుడట ఆ పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరం చెందారు. కారణం ఏమిటంటే ఆ యెరూషలేము దేవాలయమును శుద్ధి చేయటము, ఆ యెరూషలేములో అనగా పాపపు క్రియలు చేయించినటువంటి వాడిని పాలదోలటం చూసట ఈయనెవడు కనుక ఈయనొచ్చి ఇంత అడావుడి చేస్తున్నాడు, ఈయనొచ్చి ఈ విధముగా మనల్ని బయటికి ఎంటేస్తున్నాడు, అసలు ఈయనెవరు అనంట వారిలో వారు అనుకుంటూ ఉన్నారట. యేసు యెరూషలేములో ప్రవేశించేటప్పుడు కలవరం పుట్టింది. యేసు యెరూషలేమును చూసేటప్పుడు మరి దుఃఖాక్రాంతుడవునట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈవేళ ఈ యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురనే మాట ఉంది. యెరూషలేమా,
యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అంటున్నాడు. యెరూషలేము అనగా ఈవేళ మనం చూసి ఈ యొక్క పరిశుద్ధ సంఘము, యెరూషలేము తల్లి సంఘము. యెరూషలేము ఏర్పాటు బైబిల్ మిషను అనుకోవాలి మనము. అందుకని యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు అనే మాట ఉంది. ఈవేళ నీవు ఏర్పాటు సంఘమును ప్రేమిస్తే, అనగా ఏర్పాటు మిషన్లో మనమున్నాము. అదికి దైవత్సనుడు అన్నారట, మీరు రేకేసి పుట్టినవారు. ఎవరికి లేని భాగ్యము, ఎవరికి లేనటువంటి ఆ యొక్క ఆనందము, సంతోషము ఎవరికి ఉందంటే దేవుడు మనకి ఇచ్చాడు అంట. ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ వచనములో దేవాలయములో ప్రవేశించినని మాట ఉంది. ఈ దేవాలయము హేరోదు కాలము నాటిది. ఈ దేవాలయములో యేసు ప్రవేశించి అక్కడున్నటువంటి వ్యాపారస్తులను వెళ్ళగొట్టాడు. దేవాలయములో ఉన్నటువంటి పాపమును, చెత్తనంతా తుడిచివేశాడు మట్ట. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ కాలములో ఉన్నవారట యేసు ప్రభునకు ఆ దేవాలయం యొక్క రాళ్లను తీసుకొచ్చి చూపించారట. మత్తయి సువార్త 24 ప్రారంభ వచనములో మనం చూస్తాం. యేసు దేవాలయముల నుండి బయలుదేరి వెలుచు ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయం యొక్క కట్టడములను ఆయనకు చూపింప వచ్చిరి. నా యొక్క ప్రసంగ అంశం ఏంటంటే ఆలయ శుద్ధీకరణ. ఇందులో ఒక 5 ప్రాముఖ్యమైన మాటలు మనం చూస్తున్నాం. ఒకటి, యెరూషలేమునకు ప్రభు ప్రవేశించుట. ఇది మార్కు 11:15లో మనం చూసాం. రెండోది దేవాలయము మార్కు 11:15. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మార్కు సువార్తలో యేసు దేవాలయములో ప్రవేశించిన మాట ఉంది. మత్తయి సువార్త 24:1లో ఆ దేవాలయపు యొక్క రాళ్లను ఆయనకి చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగని ఈ దేవాలయముని యేసు ఏమన్నాడట, దీనిని కూల్చివేయండి, 3వ దినాన నేను లేపుదునని చెప్పినటువంటి దేవాలయం ఇది. యోహాను సువార్త 2:20లో మనం చూస్తాం. చూడండి, ఈ దేవాలయమును 1 సంవత్సరము కాదు, 2 సంవత్సరాలు కాదు, 46 సంవత్సరాలు కట్టారు దేవాలయాన్ని. మరి ఇన్ని సంవత్సరాలు కట్టబడినటువంటి ఈ దేవాలయమును ఈయనేమంటున్నాడు, దీన్ని కూల్చివేయండి, 3 దినాల్లో నేను లేపుదును అంటున్నాడు. ఏమో 3 దినాల్లో దేవాలయమును లేపుట సాధ్యమైన పనా? ఏమో యేసు తన యొక్క శరీరం అనే దేవాలయం కొరకు ఆయన మాట్లాడుతున్నాడు. వారికి బహిరంగంగా కనపడుచున్న దేవాలయ విషయంలో వారు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ యేసు దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి క్రయ విక్రయములు చేయవారందరినీ వెళ్ళగొట్టాడట. అలాగే మూడోది దేవుని ఆలయమును పాడు చేయుట. వాళ్ళు ఏం చేశారంటే పాడు చేస్తున్నారు. అది దేవాలయమును పాడు చేశారు. ఎలాగ పాడు చేశారంటే ఈ 11-17 వచనంలో నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము, అయితే మీరు దాన్ని దొంగల గృహగా మార్చేశారట. ప్రార్థన మందిరాన్ని దొంగల గృహగా మార్చేశారట.
దొంగల గృహ ప్రార్థన మందిరంగా మారాలి అసలే. అటువంటి ప్రార్థనా మందిరమే ఆ దొంగల గృహగా మారిపోయింది అంటున్నాడు ఇక్కడ. నిజమే, మనకు తెలిసినటువంటి ఆ యొక్క మరి స్టువర్ట్పురాన్ని దేవుడు సువార్తపురముగా మార్చేశాడు. దొంగలు, గజ దొంగలు ఉన్నటువంటి గ్రామాన్ని గొప్ప సువార్తకులుగా వారిని తయారు చేసి వారి యొక్క రూపురేఖలను మార్చివేశాడు దేవుడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క జఫనియా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనములో జఫనియా ప్రవక్త చెప్పినట్లుగా దాని ప్రవక్తలు లేక దాని యాజకులు ఏం చేస్తున్నారట? డబ్బాలు కొట్టేవారట, విశ్వాసఘాతకులట. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రములను అపవిత్ర పరుచెదరు. అందుకే వ్యాపారం జరుగుతుంది. ఏమ్మా ఇక్కడ అయ్యగారు అన్నారు, పాదిరి ఈజ్ ఈక్వల్ టు మాదిరి. పాదిరి మాదిరిగా ఉండకపోతే సంఘం ఏమైపోద్ది? ఏమ్మా వెచ్చలవిడితనం అయిపోద్ది, వెచ్చలవిడితనం అయిపోద్ది. వారు ఎటువంటి వారట? డబ్బాలు కొట్టుకునేవారట. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పుకునేవారట. ఒకప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తూ ఉండేవారు, ఒక సంఘానికి ఒక పాదిరి గారు సంఘ గురువుగా, సంస్కార గురువుగా వెళ్తూ ఉండేవారట. సంఘము గతములో ఇంచుమించు 100 మంది సంస్కారకులు ఉంటే రాను రాను ఎంతమందికి పడిపోయారంటే 50 మందికి పడిపోయారు. గతంలో 100 మంది తీసుకునేవారు, ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? 100 మంది అయిపోయారు. ఏమిటి, ఎందుకు ఇలాగో? మరి సకానికి సగం పడిపోయింది అంటే అందులో కొంతమందిని అడిగి వారిని మానేసినటువంటి వారిని సంప్రదిస్తే వాళ్ళు చెప్పుకొచ్చారట, అయ్య గారు మరి మా యొక్క యాజకులు, మా యొక్క పాదిరి గారు ప్రభు రాత్రి భోజనం ఇస్తూ ఉండగా ఆయనకి విపరీతమైన చెమట పట్టింది. ఆ చెమట పట్టడాన్ని బట్టి ఆయన ఏం చేశాడట? తుడుచుకోవాలని జోబులో పెట్టి ఆ యొక్క మరి కచ్చిబు పైకి తీసి తుడుచుకుంటుంటే అందులోంచి 2 ఏమొచ్చాయట? బీడీలు పడ్డాయట. అది మేము కనులారా చూసాము, అందుకే మేము ఇక తీసుకోవటం లేదు ఆయన దగ్గర అన్నారట. అందుకే జఫనియా ప్రవక్త అంటున్నాడు, ఏమని? వారి యొక్క ప్రవక్తలు డబ్బాలు కొట్టుకునేవారు. ఇది నాన్న చాలా మంది ఇటువంటి బోటకపు బోధకులైన వారే ఈనాడు సమాజంలో ఉన్నారు. అవునా కదా? ఏమ్మా మాకెందుకండి అనొచ్చు. ఇటువంటి వారి ద్వారా పరిశుద్ధ స్థలం ఏదో అపరిశుద్ధ స్థలం ఏదో వారి కంటికి కనబడటం లేదు. యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం 7వ వచనములో నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచినప్పుడు హృదయమందును శరీరమందును ఆ సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకుని వస్తున్నారట. దేనిలోనికి? ఆ పరిశుద్ధుడు ప్రవేశించవలసినటువంటి పరిశుద్ధమైన స్థలములోనికి సున్నతి లేని వాడిని కూడా మీరు ప్రవేశపెట్టుచు ఉన్నారు.
అదికి మిమ్మును బట్టి నా నామము అన్యుల మధ్య దూషింపబడుతుందంటానికి ఇదే చక్కని నిదర్శనముగా మనం చూస్తున్నాము. ఈవేళ నీ హృదయములోనికి అపవిత్రమైనది ఒకవేళ ప్రవేశించిందేమో, ఆ యొక్క పాదిరి గారి యొక్క జేబులోంచి అవి కింద పడ్డాయి. ఈనాడు అటువంటి వారు ఎందరున్నారు? అందుకే ప్రభు అని యేసు అంటున్నాడు, ఇదిగో ఆ తోడేళ్ళు గొర్రె శరమమున కప్పుకుని వారు మీ మధ్యకి వస్తుదురు. నేను అనుకుంటాను చాలామంది ఇటువంటి వారు, చాలా యూనియన్లు ఉంటాయి, చాలా కార్మిక సంఘాలు ఉంటాయి. ఏమ్మా నేనంటాను, ఒక ఆటో యూనియన్ వాడు తన యూనియన్లోనికి గేదెలు కాసుకునే వాడిని రానిస్తాడా? రానివ్వడు. ఎందుకంటే వాడికి ఏమి రాదు, డ్రైవింగ్ రాదు, ఆటో నడిపి అనుభవం వాడికి తెలియదు. ఒక డాక్టర్ అసోసియేషన్కి అనగా ఒక ఆర్ఎంపీ కానీ పిఎంపీలు కానీ డాక్టర్స్ ఉంటారు, వారికి ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్లోనికి మనల్ని రానిస్తారా? రానివ్వరు. గీత కార్మికులు ఉంటారు, చెట్లెక్కి కళ్ళు గీసేవారు ఉంటారు, వారి యూనియన్లోనికి మనం వెళ్తానంటే రానిస్తాడా? రానివ్వడు. ఏ యూనియన్కి కూడా మనం వెళ్ళే అర్హత మనకు లేదు. కానీ ఈ పాదరి యొక్క యూనియన్కి అందరూ వచ్చి పడిపోతారు. బాగా గమనించండి. రిక్షా కార్మికుడికి ఒక యూనియన్ ఉంటుంది, ఆ రిక్షా తోలి వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారు, వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే. కానీ ఈ పాస్టర్ ఫెలోషిప్ ఉంటుంది, ఎలక్ట్రిషియన్ పనిచేసేవాడు వస్తాడు, కూరగాయలు అమ్ముకున్నవాడు వస్తాడు, కళ్ళు గీసుకునే వాళ్ళు వస్తారు, వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు వస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎవరిని ఏమీ అనరు గనుక. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే వీరికి సున్నత లేదు, కానీ వారు ఎక్కడ ప్రవేశిస్తున్నారు? ఈ సున్నతి కలిగిన ఈ యాజకుడు ప్రవేశించిన చోట వారు కూడా ప్రవేశించడానికట ఉరకలేస్తూ ఉన్నారట. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనానికి వస్తే చూడండి, యెహోవా మందిరపు లోపల ఆవరణములో నన్ను దింపగా చూడండి, బాగా గమనించండి. వారు వీపేమో యెహోవా ఆలయం వైపును, వారు ముఖములు తూర్పు తట్టుకి తిరిగి ఉన్నాయట. ఇలాగ తిరిగి ఉండవలసినవి రివర్స్లో తిరిగి ఉన్నాయట వారి. అంటే ఆ గదుల్లో ఏముంది? మందిరపు లోపల గదుల్లో ఏముంది అంటే విగ్రహారాధన. ఏమో అందుకే ఇర్మియా ప్రవక్త మాట్లాడచ్చు. ఇర్మియా గారు చక్కగా వర్ణిస్తాడు 7వ అధ్యాయం 30వ వచనములో, ఇదిగో దేవుడే ఇలాగున మాట్లాడుచున్నాడు. చూడండి, యోధావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరము
అపవిత్రపడినట్లు వారు దానిలోనికి హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. అనగా దేవుని యొక్క మందిరానికి చెడ్డ పేరు తేవాలి, మందిరానికి బురద చల్లాలని ఆలోచన వారు కలిగిన వారే ఉన్నారట. ఇటువంటి ఆలోచన చాలా మంది ఉంటారు. ఏదో చెడ్డ పేరు రప్పించాలి ఆ మందిరానికి, ఏదో ఒక బురద చల్లాలని ఆలోచన కలిగిన వారు లోకములో లేకపోలేదు. అందుకని మెలకువగా ఉండండి ప్రియులారా, మీ మీద కీడుంది ప్రియులారా అన్నారు. మనము మెలకువ కలిగి ఉండాలి. మనమే మెలకువ లేదనుకోండి, ఆ దుష్టుడైన అపవాది, ఆ శోధకుడని ఆ యొక్క అపవాది ఏం చేస్తాడట, మన మీద బురద చల్లుతూ ఉంటాడు. అందుకే మందిరంలోనికి ఏమొచ్చాయి? ఇప్పుడు హేయమైన వస్తువులు వచ్చి పడ్డాయి. ఎవరు తెచ్చారు? అవిశ్వాస స్థితిలో ఉన్నవారు, భక్తిహీనతతో జీవిస్తున్నటువంటి వారు, అంతే కదా, అవిశ్వాసములో ఎదిగినటువంటి వారు. వారికి దైవ భయం ఉండదు, దేవుడంటే భయం ఉండదు. అటువంటి వారు తీసుకొస్తారట. అందుకని చూడండి, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయములో 7-8 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఎవరు కోరుకున్నారట? ఇది దేవుడు కోరుకున్నటువంటి యెరూషలేము. ఎందుకంటే యెరూషలేము ప్రపంచానికి కేంద్ర బిందువు లాంటిది. అందుకే ఈ బెత్లెహేము ఎక్కడుంది? యెరూషలేము పట్టణంలోనే ఉంది. కనుక దేవుడు కోరుకున్నటువంటి ఈ యెరూషలేములో చదువుదాం, నా నామము నిత్యము ఉంచెదను, ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చిక్కుడు విగ్రహములను పెట్టారట. చాలామంది ఇటువంటి విగ్రహములు తీసుకొస్తారు, విగ్రహము లేక నిగ్రహము. చాలామంది ప్రతిమలను తీసుకొస్తారు, పెట్టండి అంటారు. మనిషి చిక్కినటువంటి ఆ యొక్క చెక్కుడు విగ్రహములనట తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? దేవుని యొక్క మందిరములు పెట్టారట. మందిరం ఏమవుతుంది? అటువంటి పెట్టడాన్ని బట్టి మందిరం ఏమవుతుంది? అపవిత్రమైపోద్ది. 36:14 అన్యజనులు పూజించు హేయమైన విగ్రహం. అన్యజనులకి వాళ్ళకి ఏం తెలియదు. ఏం తెలుస్తుందా? ఎప్పుడైనా చూసారా? వాళ్ళు పూజించే హేయమైన విగ్రహములను పెట్టుకుని యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరాన్ని అపవిత్రపరచారట. దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని ఏం చేస్తున్నారట? అపవిత్రపరుస్తూ ఉన్నారు. అందుకని దేవుని ఆలయమును పాడు చేయకూడదు. పాడు చేసినటువంటి ఆ యొక్క మందిరము దేవుడు బాగు చేయటానికి ఏం పెట్టాడట? కొరడా పట్టవలసి వచ్చింది. 4వది ఆత్మీయ శుద్ధీకరణ. అందుకని ఈ యొక్క మార్కు సువార్త 11:15లో ఆయన క్రయ విక్రయములు చేయవారినందరినీ కూడా వెలగొట్టాడు.
ఏమ్మా మత్తయి సువార్త 21:12 అంటాడు, అమ్మవారి పీటలను పడదోశాడట. యోహాను సువార్త 2:15 అంటాడు, కొరడాలతో ఎడ్లను గొర్రెలను తోలివేశాడు, రోకలు మార్చేవారు రోకలను చల్లివేశాడట. ఎందుకంటే దేవుని యొక్క మందిరము ఎలాగుండాలి? ఎప్పుడు కూడా శుద్ధితో ఉండాలి. అందుకే ఆలయ పవిత్రతను గురించి దానియేలు గారు చక్కగా వర్ణిస్తాడు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే ఒకసారి నెహెమీయా గ్రంథము 13, నెహెమీయా గ్రంథం 13:7 వచనాన్ని చదువుకుందాం. ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతటిని అవతల పారవేసి, అంటే పనికిరాని వస్తువులను ఏం చేయాలట? దేవాలయంలో మూలన పెట్టి దాయకూడదు. ఏం చేయాలట? దాన్ని బయట పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా చాలండి. దేవుని మందిరపు గదిని శుభ్రపరచడానికి అందులో నా చెత్త చెదారమనంతటిని కూడా ఏం చేయాలట? ఎత్తి పారవేయాలి. ఎందుకంటే దేవుని ఆలయమును శుద్ధి చేయాలి. ఈవేళ మనము కూడా ఏం చేస్తారు? ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు వన్నిటిని కూడా ఏం చేస్తారు? తీసి ఎత్తి బయట పారవేశారు. అయితే మరి ఆర్సీఎంలో ఒక అలవాటు ఉంది వారికి, రోమన్ క్యాథలిక్ వారికి ఒక అలవాటు ఏమిటంటే, మరి మట్లాది వారం తీసుకొచ్చినటువంటి యొక్క మట్టలన్నిటిని కూడా ఎండబెట్టిన తర్వాత వాటినన్నిటిని కూడా కాల్చి వేసినటువంటి ఆ యొక్క బూడిదనట దేవాలయంలో ఒక పెట్టులో భద్రతగా దాస్తారట. దేవాలయంలో ఆ బూడిదని భద్రపరుస్తారు, దాసిన తర్వాత మరలా వచ్చే ఏడాదికి ఏం చేస్తారట? ఈ బూడిదను వారు చల్లుకుంటారు. ఈ బూడిదను వారి మీద చల్లుతారన్నమాట. దాన్ని ఏమంటున్నాము? బూడిద బుధవారము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బూడిద? ఈ ఖర్జూరపు మట్టలు లేకపోతే ఈ యొక్క ఈత మట్టలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిదను వారు దేవాలయంలో భద్రతగా ఉంచి దాన్ని మరుసటి ఏడాది చల్లే అలవాటు వారికి ఉంది. మరి అది క్రమేపీ దాని అలవాట్లు మనము తీసివేశారు పెద్దలైన వారు. ఈవేళ మనము ఏం చేయాలంటే, నీ హృదయం అనే దేవాలయమును శుద్ధి చేసుకోవటానికి నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచన, అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనదట. అన్నిటికంటే మోసకరమైనది మన హృదయము గనుక మన యొక్క హృదయములో ఉన్న ఆ యొక్క పాపపు క్రియలను మనము తొలగించుకుంటే మన హృదయము శుభ్రంగా ఉంటుంది. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూసారు. ఎంతమంది దేవుని చూస్తారు? మీలో మీరు పరీక్షించుకోండి. ఎంతమంది దేవుని యొక్క ప్రతిబింబాన్ని చూడగలిగాము? ఎంతమంది పరలోక పరిశుద్ధులను భక్తులైన వారిని చూసాము? ఎందుకంటే హృదయశుద్ధి గల వారు ధన్యుల వారు దేవుని చూచెదరనే మాట ఉంది. అంటే మనలో ఏదో ఒక కలంకం ఉంది, ఏదో పాపం ఉంది.
ఏదో హేయమైన వస్తువు మనలో దాగి ఉంది, అందుకే మనం పరిశుద్ధిని చూడలేకపోతున్నాం. కనుక మనము పరిశుద్ధతతో మనముంటే మరి ప్రభువుని మనము చూడగలుగుతాము. ఐదవది ఆత్మీయ శుద్ధీకరణ. 1 కొరింథీ 3:16 చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అంటున్నాడు. ఇది ఆత్మీయ శుద్ధీకరణ. అందుకని మనము శుద్ధి చేసుకోవటానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఎందుకంటే మనకి వస్త్రాలను ధరించుకుంటున్నాము. మనం ధరించుకునే ఈ యొక్క వస్త్రముల మీద ఏదైనా మరక పడ్డదనుకోండి, మరి మరక పడేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ మరక పోయే వరకు కూడా మనం దాన్ని కడుగుతూ ఉంటాం, శుద్ధి చేస్తాం. మరి ఈవేళ పాపం అనే మరక మన మీద పడ్డదనుకోండి, మరేం చేయాలి? ఆ మరకని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం గమనిస్తే, నీవు క్షారముతో కడుక్కున్నను, విస్తారమైన సబ్బు రాసుకున్నను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది అంటున్నాడు. ఏమా, లోషంతో కడిగిన, విస్తారమైన విలువైన సోపులతో కడిగిన, ఏమా విలువైన సోపులట. అంటే ఎంత ఉంటుందండి సోపు? ఏమో ఎంతవరకు ఉందో మనకే తెలియదు. నాకు తెలిసిన ఒక సోప్ మాత్రం 380 రూపాయలు అన్నాడు. ఎంతగా 50 గ్రాములు కూడా ఉండదు అది. ఒక మందుల షాప్కి వెళ్తే అక్కడ ఒక ఆయన కొనుక్కుంటున్నాడు అది. ఇప్పుడు అంటున్నాడు ఆయన, పాస్టర్ గారు ఎంతకేదో 6 రోజులు కూడా రాదండి. ఎంత? 380 రూపాయలు. అంత ఖరీదా అనుకున్నాను నేను. కనుక చూడండి, ఇక్కడ ఏమన్నా ఉంది, మీరు రోషంతో కడిగిన విలువైన సబ్బులు వాడిన మీ పాపం అనే మచ్చట ఎలా కనిపిస్తుంది? నాకు కనబడుతుంది. అది పోవాలంటే ఏం చేయాలి? మనము కడుక్కోవాలి, మనం శుద్ధీకరించుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనములో, కడుగుకునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్టక్రియలు నాకు కనపడుకున్నట్లు వాటిని తొలగించుడి. మిమ్మల్ని మీరు కడుక్కోవాలట. మీ పాపపు క్రియలు, మీ దుష్టక్రియలు, మీ చెడు వ్యసనాలు నాకు కనపడకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు కడుక్కునండి అనే మాటను మనం చూస్తున్నాము. యెషయా ప్రవక్త చాలా చక్కగా వర్ణిస్తాడు. అందుకనే మనం ఏం చేయాలంటే, మన హృదయము చెడుతనముతో నింపబడింది కనుక దాన్ని కడుక్కోవటానికి ప్రయత్నం చేయాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనములో, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకోవాలట. నీవు రక్షింపబడినట్లు, నీవు శుద్ధి చేయబడినట్లుగా నీ చెడుతనాన్ని కడిగి వేసుకో. చాలామంది కప్పుకుంటారు, దాచుకుంటారు. చాలామంది వారు చేసిన తప్పుల్ని బయట వాడి మీద కూడా రుద్దటానికి ప్రయత్నం చేస్తారు.
మనం చేసేదే తప్పు అంటే ఆ చెడుగును బయట వాడి మీద కూడా పులమటానికి చూస్తూ ఉంటాం మనం. అందుకని కీర్తనకారుడు అంటాడు 51వ కీర్తనలో 2వ వచనంలో, మా దోషములు పోనట్లు నన్ను బాగుగా కడగమంటున్నాడు. కడగటం వేరు, బాగుగా కడగటము వేరుమంట. కనుక మనకు మనం బాగుగా కడుక్కునే వారమై ఉండాలి. ఎలాగంటే తెల్లగా ఉన్నట్లు 7వ వచనములు అంటాడు, తెల్లగా ఉన్నట్లు హిస్సోపుతో నా పాపమును కడిగివేయము, హిమము కంటెను నేను తెల్లగా ఉండినట్లు నన్ను బాగుగా కడుగు అంటున్నాడు. మనం కడుక్కోవటానికి ప్రయత్నం చేస్తే దేవుడు కూడా మనకి సహకరిస్తాడు. ఆయన మనకి సహకారిగా ఉంటాడు. అందుకనే మనము ఈవేళ దేవాలయమును మనం ఏం చేయాలి? బాగుగా కడిగేవారమై ఉండాలి. దేవాలయమును మనము అనగా కలంకము లేనిదిగా, అనగా దేవాలయమును శుద్ధితో నింపాలి. పరిశుద్ధముగా ఉన్న దేవాలయమును పరిశుద్ధంగానే చూడాలి. అంతేగాని ఏమైన వస్తువులను తీసుకొచ్చి మనము దేవాలయములో నిలపకూడదు. అందుకని ఒక మాట అంటాడు 1 కొరింథీ 6:11, 1 కొరింథీ 6, మీలో కొందరు అట్టివారి ఇంటిరు కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మన దేవుని యొక్క ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా మనం తీర్చబడ్డానుగా క్రీస్తు రక్తములో మనం కడగబడిన వారమైనాము గనుక క్రీస్తు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడిన వారమైనాము. మరలా తిరిగి మనం బురద అంటించుకోకూడదు. చూడండి, వాక్యంలో ఒక మాట ఉండే, కుక్క తన వాంతికి తిరిగినట్లు మనం అటువంటి వారము కాకుండా మనము పరిశుద్ధవంతముగా పరిశుద్ధ జీవితాన్ని అలవార్చుకుని మరి మనము మన హృదయమును శుద్ధి చేసుకుని మరి పరమందున్న పరిశుద్ధులను అనగా నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చి మరి సిలువలో యజ్ఞమవుతున్న క్రీస్తును చూసే ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కృపాభరితుడును ప్రేమామయుడివైన మా తండ్రి, నాయనా ఆత్మీయ శుద్ధీకరణ కొరకు కొన్ని విషయాలు నాయన నీ వాక్యములోండి మేము వినటానికి కృపనిచ్చు. మా హృదయం అని ప్రభా ఈ యొక్క దేవాలయమును శుద్ధి చేసుకుని ముందు మమ్మల్ని మేము దిద్దుకుని అనేకులను దిద్దేటట్లు, మమ్మల్ని మేము శుద్ధి చేసుకుని అనేకులను శుద్ధిపరచేటట్లు మంచి మనస్సాక్షిని మాకెల్లరకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.